మీనాకైతే ఇంక బొకే డెకరేషన్ అయితే నువ్వు బాగా చేసావమ్మా అని చెప్పనని ఇంక వాళ్ళు పేమెంట్ అయితే ఇచ్చేసి నువ్వు ఇలాగే పై స్థాయికి రావాలి అన్నట్టుగా ఇంకా ఆ మేనేజర్ అయితే చెప్తాడు. తనకు కూడా చాలా సంతోషం వేస్తుంది. అయినా దీంట్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ బొకే డెకరేషన్లో ఇప్పటి వరకు ఆ చింతామణిని ఎదిరించిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చావు అని చెప్పనంటే ఆ చింతామణి కంటే మంచి స్థాయికి నువ్వు వెళ్తావు. ఆ చింతామణి అన్న కొన్ని ఫ్రాడ్ పనులు చేసి తను పైకొచ్చింది, కానీ నీ మంచితనం నీ విధేయతదే నీకు అన్ని పై స్థాయికి నిలబెడతాయి అన్నట్టుగా ఇంకా ఆ మేనేజర్ అయితే అంటాడు. ఇంకా డబ్బులు తీసుకున్న తర్వాత మీనాకైతే ఈరోజు మా ఆయనకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి నేను అన్నట్టుగా ఇంకా మీనా కూడా చాలా సంతోషంగా వెళ్తుంది. ఇంకా ఆ బొకే డెకరేషన్ తనకి రాలేదని చెప్పని ఇంక చింతామణి అయితే ఇంకా అదే అక్కడ జరిగే ఈవెంట్ దగ్గరికి అయితే వస్తుంది. వచ్చి ఇంకా మీనా అలాగే చింతామణి ఇద్దరు ఒకరికిద్దరుగా అయితే వస్తారు. ఎవరి అమ్మాయి అని చెప్పి అన్నట్టుగా చింతామణి కూడా చూసి ఇంకా మేనేజ్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఏంటి ఈసారి డెకరేషన్ది నాకు ఇవ్వకుండా ఎవరికో ఇచ్చారంట కొత్త వాళ్ళకి అంటే నేను ఇవ్వలేదు, మనకు మెయిన్ సారే ఇచ్చాడు అని చెప్పి అనేటప్పటికీ ఇప్పుడు నువ్వు నీకు ఎదురుగా వచ్చుంటుంది కదా ఆ అమ్మాయి ఏను అని చెప్పి అనేటప్పటికీ చూస్తా ఆ అమ్మాయి అయితే నాకు పోటీయే కాదు అసలుకి. ఆ పిల్ల పిచ్చుక కోసం నేను ఎంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీ సార్తో నేనే మాట్లాడతాను అన్నట్టుగా చింతామణి అయితే అంటుంది. ఇంకా తనకు డబ్బులు వచ్చాయి, తన కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చిందని చెప్పని ఇంకా సత్యం దగ్గరికి ఇంటికైతే వచ్చిన తర్వాత సత్యం అయితే మామయ్య మీకోసం స్వీట్స్ తీసుకొచ్చాను, ఈరోజు నాకు నేను చేసిన పని బాగుంది అని చెప్పని అన్నారు, నాకు డబ్బులు కూడా ఇచ్చారు అనేటప్పటికీ ఇంకా స్వీట్ కోడలు చాలా సంతోషంగా వచ్చి నాకు తనకి స్వీట్లు కూడా ఇస్తుందని చెప్పని ఇంకా సత్యం కూడా అయితే ఒక స్వీట్ తీసుకొని తింటూ ఉంటే ఇంకా ఈ ప్రభావతి అయితే ఈ మీనాని పొగుడుతూ తను తెచ్చే స్వీట్లన్నీ తింటూ ఉంటే అది ఏ క్వాలిటీతో తెచ్చుంటుందో ఏమో, అయినా ఈయన తినేస్తున్నాడు, దానివంతా ఈ పూల వ్యాపారం ఉన్నట్టే కదా ఉంటుంది అన్నట్టుగా ఇంకా ప్రభావతి అయితే సత్యం దగ్గరికి వెళ్ళి ఆయన స్వీట్లు తినకూడదని నీకు తెలియదా, అయినా నువ్వు పదే పదే ఎందుకు స్వీట్లు తీసుకొచ్చి తనకిస్తున్నావు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే నా కోడలు ప్రేమతో తెచ్చిచ్చింది